అస్సలాముఅలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. ఇద్రీస్ ప్రవక్త అలైహిస్సలాం బాబియాలో జన్మించారు. అక్కడే పెరిగి పెద్దవారయ్యారు. ఇద్రీస్ ప్రవక్త గురించి ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావితమైంది. ఈ గ్రంథంలో ఇద్రీస్ను గురించి ప్రస్తావించు. అతను ఒక నిజాయితీపరుడైన మనిషి, ఒక ప్రవక్త. మేము అతనిని ఉన్నత స్థాయికి లేపాము. ప్రవక్త ఆదం అలైహిస్సలాం బోధనలను, ఆయన అనుసరించిన మత ధర్మాన్ని ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం గారు అనుసరించారు. ప్రవక్త ఆదం అలైహిస్సలాం తర్వాత 5వ తరంలోని వారు ప్రవక్త ఇద్రీస్ అలైహిస్సలాం గారు. ఆయన ప్రజలను ఆదం అలైహిస్సలాం పాటించిన మతధర్మం వైపునకు పిలిచారు. కొందరు ఆయన మాటలను విశ్వసించారు, కానీ చాలామంది ఆయన్ను తిరస్కరించారు. ఇద్రీస్ అలైహిస్సలాం ఆయన అనుచరులు బాబిలోనియా వదిలి ఈజిప్టుకు వెళ్ళారు. అక్కడ ఆయన తన సత్య సందేశ ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజలకు సత్యాన్ని, న్యాయాన్ని బోధించసాగారు. వారికి సరైన ప్రార్థనా రీతులు నేర్పసాగారు. కొన్ని నిర్ధారిత రోజుల్లో ఉపవాసాలు పాటించాలని ప్రోత్సహించసాగారు. తమ సంపదలో కొంత భాగాన్ని బీదలకు ఇవ్వాలని బోధించసాగారు. వ్రాతకు సంబంధించిన ప్రారంభ రూపాన్ని కనిపెట్టింది ఇద్రీస్ అలైహిస్సలాం అని తెలుస్తుంది. ఆయన బోధనల్లో కొన్ని. తన ఆచరణలను సమీక్షించుకునే వ్యక్తి సంతోషాన్ని పొందుతాడు. అలాగే తన ప్రభువు వద్ద తన తరపున వాదించడానికి తన ఆచరణలను ఏర్పరచుకున్న వ్యక్తి కూడా నిజమైన సంతోషాన్ని పొందుతాడు. అల్లా అనుగ్రహాలను ఇతరులతో పంచుకోవడాన్ని మించి ఆయన పట్ల కృతజ్ఞత చూపే మార్గం మరొకటి లేదు. ప్రజలకు ఉన్న భాగ్యాన్ని చూసి అసూయపడరాదు, ఎందుకంటే వారు ఆ భాగ్యాన్ని కొంతకాలం మాత్రమే అనుభవిస్తారు. అతిశయానికి పాల్పడే వ్యక్తి దానివల్ల ఎలాంటి లాభం పొందలేడు. వివేకాన్ని కలిగి ఉండటమే జీవితంలోని నిజమైన ఆనందం. అల్లా మానవత్వం విలసిల్లే సమాజాన్ని అభిలషిస్తాడు. మంచివారు, జ్ఞాన సంపన్నులు నాయకత్వం వహించాలని కోరతాడు. అల్లా తన ఆదేశాలను పాటించిన వారి పట్ల కారుణ్యం చూపుతాడు. తన క్షమాభిక్ష అర్థించిన వారి పట్ల దయ చూపుతాడు. కానీ ఆయన్ను తిరస్కరించిన వారు శాశ్వతంగా అభిశాపానికి గురవుతారు. దివ్య ఖురాన్ ప్రకారం సంపద అన్నది వ్యక్తిగతమైనది కావచ్చు, కానీ దాని ప్రయోజనాన్ని అవసరార్థుల, నిరుపేదలతో పంచుకోవాలి. ప్రజలు తమకు లభించిన జ్ఞాన విజ్ఞానాలు, వైజ్ఞానిక సాంకేతిక ప్రగతి వికాసాలు చూసి అహంభావానికి గురవుతారు. సత్యాన్ని నిరాకరిస్తారు. బలహీనులను బానిసలుగా చేసుకుంటారు. వారి సంపదను, వనరులను దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. పాపాలు అవిధేయత జీవన విధానంగా మారినప్పుడు అల్లా చట్టం ప్రభావం చూపుతుంది. అది వారి వినాశనానికి మార్గం అవుతుంది. కేవలం అల్లా వైపుకు మరలడం ద్వారా, ఆయన్ను క్షమాభిక్ష వేడుకోవడం ద్వారా మాత్రమే దైవాగ్రహం నుంచి తప్పించుకోగలుగుతారు. దివ్య ఖురాన్ స్వలింగ సంపర్కాన్ని ఒక అత్యాచారంగా, తీవ్రమైన అజ్ఞానంగా, శక్తిని వ్యర్థం చేయడంగా, అల్లా మానవాళికి నిర్దేశించిన హద్దులను అతిక్రమించడంగా పేర్కొన్నది. కానీ ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల ఈ వికృష్టమైన చేష్ట వ్యక్తిగత స్వేచ్ఛ పేరిట సర్వసాధారణమైపోయింది. స్వలింగ సంపర్కం వల్ల లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ వ్యాప్తి చెందుతాయి. ప్రస్తుతం మానవ సమాజాలను ఎయిడ్స్ ఒక శాపంగా కబళిస్తోంది. చివరకు అమాయక శిశువులను కూడా తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధికి గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలందరినీ ప్రేమిస్తారు, కానీ కొందరి పట్ల ఎక్కువ ఇష్టం చూపుతారు. అందుకు కారణం ఆ పిల్లల మంచి గుణాలు. అయితే ఈ ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. సంతానంలో కొందరి పట్ల ఎక్కువ ఇష్టాన్ని ప్రదర్శిస్తే మిగిలిన వారిలో అసహనం, అసూయలు జనించడానికి అవకాశం ఉంటుంది. ఒక సంస్కరణకర్త ఎల్లప్పుడూ ప్రజలకు నచ్చజెబుతూ ఉండాలి. హోదా, పదవి, సంపద వగైరాలు పొందాలన్న ఉద్దేశాలు అతనిలో ఉండరాదు.
కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పనిచేయాలి. తూనికలు కొలతలు వేసేటప్పుడు వ్యాపారస్తులు ప్రజలను మోసం చేయకుండా ఉండాలి. వస్తువులను వాటి వాస్తవ పరిస్థితికి మించి పొగడడాన్ని ఇస్లాం అంగీకరించదు. వాటిలో లోపాలను స్పష్టంగా తెలియజేయాలని ఆదేశిస్తుంది. నిజాయితీ అన్నది ఇస్లాంలో ఒక విధానం మాత్రమే కాదు, అన్ని వ్యవహారాల్లోనూ ఇదే ముఖ్యమైన సూత్రంగా ఉండాలి. అవినీతికరమైన వ్యవహారాల్లో అల్లా తన అనుగ్రహాన్ని చూపడు, నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తాడు. దేవుని శిక్ష విభిన్న విధాలుగా ఉంటుంది. ఆ శిక్షలను మనం ఊహించను కూడా లేము. ఆ శిక్షలనేవి మన ఊహకు కూడా అందవు. అణచివేతకు, పక్షపాతానికి, నిరంకుశత్వానికి గురైన జాతులు నైతికంగా దిగజారుతాయి. పరాభావాలు, అణచివేతలు వారిని కూడా తమను అణచివేసిన నియంతల మాదిరిగా తయారు చేస్తాయి. దౌర్జన్యాలు, అణచివేతల వల్ల అల్లా పట్ల విశ్వాసాన్ని కోల్పోవడం కూడా జరుగుతుంది. నిరాశావాదులుగా, భవిష్యత్తు పట్ల ఆశలేని వారిగా మారడం జరుగుతుంది. నియంతలతో అయినా సరే చక్కని వివేకంతో వాదించాలని అల్లా తన సందేశహరులను ఆదేశించాడు. ఏ విషయాన్ని అయినా వారితో సున్నితంగా వివరించి చెప్పాలని, సున్నితంగా బోధిస్తూ ఉండాలని, అల్లా యొక్క పద్ధతులను వారికి చూపాలని అల్లా సందేశహరులను ఆదేశించడం జరిగింది. ఒక సైన్యం లేదా అసత్యం ఎంత బలమైనదైనా కానీ చివరకు అది సత్యం చేతిలో ఓటమిని చవిచూస్తుంది. గత సాంప్రదాయాలను గుడ్డిగా అనుసరించడం వల్ల ప్రజలు సంస్కరణలను వ్యతిరేకిస్తారు. ఈ విధంగా మనం ఇస్లాం యొక్క మౌలిక సూత్రాలను ఆచరిస్తూ, వాటి యొక్క సందేశాలను ఇతరులకు తెలియజేస్తూ, ఈ ఇస్లాం పద్ధతిని ఆచరిస్తూ మనం మన యొక్క జీవితాన్ని నిరంతరం గడుపుతూ ఉండాలి. అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అల్లాహుమ్మా రబ్బీ జిద్నీ ఇల్మా.